పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. సంఘం ఇక్కడ మరొక కోణం చూపిస్తుంది. అదేంటంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, చెప్పండి ఇప్పుడు చెప్పండి, మనుషులకు, అందరు చెప్పాలి ఈ మాట, మనుషులకు, అందరు చెప్పండి, మనుషులకు, ఇటువైపులు కూడా చెప్పండి, మనుషులకు ఏంటంటే గ్లాసులు గడుక్కొచ్చాడా? గ్లాసులు గడుక్కొచ్చేది కాదు, మనుషులకు. మరలా మీరు దాసులు కాకండి. ఎందుకు దాసులు కాకండి? ఒక ఆయన వచ్చి, ఒక తమ్ముడు పాస్టర్ గారితో చెప్పాడట, పాస్టర్ గారు అండి 4 నెలల క్రితం మీరు పెళ్లి చేశారు కదండి, నా వల్ల కావట్లేదండి బాబా, నరకం అంటే 4 నెలల్లో చూశానండి. నరకం అంటే 4 నెలల్లో చూశాను బాబా, నా వల్ల కావట్లే, మీరు వచ్చి కొంచెం ఆవిడతో కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి బాబా, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి బాబా, నా వల్ల కావట్లేదయ్యా అంటే, ఒరే 4 నెలలకి ఇట్లాగైపోయావంటారు నువ్వు? ఆయన నేను అనుకోలేదు స్వామి ఇట్లాగా అని చెప్పి. ఏమైందిరా అంటే ఏదో కొన్ని విషయాలు చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నట్టు, ఒరే అబ్బా, భార్యాభర్తల మధ్య ఏదో ఎన్నెన్నో ఉంటాయి, అవి మీరు ప్రార్థన చేసుకుని సరి చేసుకుని కలిసిమెలిసి వెళ్ళాలి, కానీ మధ్యలో పానకలో పొడగలాగా నేను ఎందుకురా, నా మాట ఏంట్రా ప్రార్థన అన్నా, చేయాల్సిన ప్రార్థన అయిపోయింది, ఇక నేను చేయలేను. ఇది 4 నెలలకే. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళారంటండి. పెళ్లి చూపులకి వెళ్తే వాళ్ళ తల్లి అడిగిందట అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని చూసావా, బాగున్నాడు కదా, మరి ఓకేనా అంటే, ఆ పాప అనిందంట, నో మమ్మీ నాకు ఇష్టం లేదు మమ్మీ అనిందట. కోపం వచ్చింది తల్లికి, మెంటలు దాన్ని పిచ్చిదానా, అంత చక్కగా ఉన్నాడు కదా, ఏమైంది, ఉద్యోగం ఉంది కదా, అంత చక్కగా ఉన్నాడు కదా, మరి ఎందుకు వద్దంటున్నావు అంటే, ఆ పాప అనిందంట, అంటే అంతా బాగుంది కానీ నవ్వినప్పుడు బాగలేడు మమ్మీ అనిందంట. మా వీళ్ళు చూడండి వీళ్ళ ఆశలు, నవ్వినప్పుడు బాగలేడు మమ్మీ అంటే, వాళ్ళ మమ్మీ నిందంట, దానికి ఎందుకమ్మా నువ్వు క్యాన్సిల్ చేసుకోవడం, నవ్వినప్పుడు బాగలేడు, నిన్ను చేసుకుంటే ఇక నవ్వడు కదా. మీకు అర్థమైంది కదా, ఆ నవ్వితే బాగలేడు, మనం ఎంటర్ అయిన తర్వాత ఇక నవ్వు వారు వస్తారు, ఇక నవ్వే ఛాన్స్ ఎక్కడ ఉంది, ఇక స్తోత్రం ఇంక అంత సీరియసే కదా. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. మరి అది ఇక పెళ్లి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే పాస్టర్ గారు వెళ్ళాడట, సరే ఒక పని చేయరావా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను వెళ్తా. మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారు కదా, మీ అమ్మగారిని మీ నాన్నగారిని కూర్చోబెట్టి ఆవిడని కూడా అక్కడ కూర్చోబెట్టి నేను మాట్లాడతా. ఇప్పుడు నాతో వచ్చేవనుకో నువ్వు, ఆవిడేమంటది, ఓహో వెళ్ళి మీ పాస్ గారు తీసుకొచ్చుకున్నావా అంటే, నీకు మీ పాస్ గారు అంటే మాకు మా పాస్ గారు లేడా అంటే, వాళ్ళ పాస్ గారు రంగంలో దిగుతాడు. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవ ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది, పాస్ గారికి వెళ్ళిపోద్ది, పాస్ గారు గొడవ ఏమైపోద్ది, సంఘం దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇక కొంప కొల్లరైపోద్ది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్తా. నేను వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారు మీ నాన్నగారిని కూర్చోబెట్టి మీ ఆవిడతో మాట్లాడతాను. ఎందుకు చేస్తున్నట్లు అన్నా, ఒక మాట చెప్తానన్నా, ఎందుకు ఎంత విసిగిపోయినట్లు అన్నా, నా నోట్లో ఉండగానే కౌంటర్ రెడీగా ఉంటుందన్నా. నేను అవునన్నానంటే వెంటనే కాదంటది, నేను కాదన్నానంటే వెంటనే అవునంటది. అయ్యో అల్లాడిపోతున్నాను బాబు, సుక్కలు కనబడుతున్నాయి నాకు అన్నాడట. సరే లేరా నేను వెళ్తాను లేరా బాబు అని పంపించేసి, సరే ఆవిడతో కొంచెం ఏదో సర్ది చెప్తాం, తప్ప మాటలు చేయకూడదు అని మాట్లాడదామని పాస్టర్ గారు వెళ్తే, ఆవిడ భలే జ్ఞానం కలిగింది అన్నట్టుందండి. ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు. ఆవిడ ఇట్టే గుర్తుపట్టేసింది పాస్టర్ గారిని. పాస్టర్ గారు వెళ్ళగానే పాస్టర్ గారిని ఎంత వినయంగా ఆహ్వానించిందంటే అంత వినయంగా ఆహ్వానించిందంట. వందనాలు, స్తోత్రాలు, ప్రైజ్ లార్డ్, గ్లోరీ పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు అన్నాడట, అన్ని నువ్వే చెప్పేసే ఉదయం, ఇంక నాకు మిగిలింది ఏముంది, ఇంకా చెప్పాల్సిందంతా నువ్వు చెప్పేస్తే సరే అంటే, రండి అని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందంట, కాఫీ ఇచ్చిందంట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నాడట, వీడు దుర్మార్గుడు ఉన్నట్టున్నాడు, వీడు ఇంత మంచిగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి వందనాలు, గ్లోరీ, ప్రైజ్ లార్డ్, అల్లులు ఇన్ని చెప్పిన బిడ్డనే రాక్షస్ అంటాడేంటాడే, అసలు ఆడి దగ్గర ఉంది మతలాబంతా, ఆడు రాని ఆడి సంగతి చెప్దాం అనుకుంటున్న కాఫీ తాగుతున్నాడంట. కాఫీ కంప్లీట్ కాకమునిపే ఆవిడ అనిందంట, పాస్టర్ గారు అండి మీ జోబులో పెన్ను ఉందే, ఆ పెన్ను ఎక్కడిది అని అడిగిందంట. అప్పుడే నా జేబులో పెన్ను ఎక్కడిదంట, కొన్నానమ్మా. ఓకే కొన్నారా, ఐసి ఓకే. పాస్టర్ గారు ఎంత కొన్నారు? అప్పుడే పాస్టర్ గారికి కాస్త గుండె గుప్పెట్లోకి వచ్చిందంటండి. కాఫీ పోతే పోయింది, ఇప్పుడు ఏదో కొంప కాలేటట్టుందిరా బాబు అనుకొని, సరే చెప్పాలి కదా, తప్పదు కదా, కాఫీ ఇచ్చింది, పలకరించింది, వందనాలు, గ్లోరీ, ప్రైజ్ లార్డ్ అన్నీ చెప్పింది. ఇప్పుడు సమాధానం చెప్పకపోతే ఎట్లాగా, అట్లని ఎక్కడిది ఏంటమ్మా, 15 రూపాయలకి కొన్నానమ్మా.
ఓకే 15 రూపీస్. ఓకే, కొన్నారు పాస్టర్ గారు? అవునమ్మా కొన్నాను. అదే పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు అండి, మరి ఆ పెన్ రాయకపోతే ఏం చేస్తారు? చేసేదేముందమ్మా, పెన్ రాయకపోతే ఓపెన్ చేసి రీఫుల్ ఉందో లేదు చూసి గీకి గోకి కొంచెం చూస్తాను నోట్స్ మీద. ఓకే పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు అండి 15 రూపాయలు పెట్టి కొన్న పెన్నే రాయకపోతే గీకి గోకి చూస్తారు. మరి మా వాడిని 15 లక్షలు ఇచ్చి కొన్నాను, వీడు మాట్లాడకపోతే ఏం చేయమంటావు అనిందంట. పాస్టర్ గారు సంఖలో బైబిల్ పెట్టుకుని అడ్రస్ లేకుండా మెడ్రస్ ఎక్కాడంటండి. మరి అంతే కదా, ఏం చేస్తాడేంటి, ఇంకే సమాధానం చెప్తాడు? 15 రూపాయలు ఇచ్చి కొన్న పెన్ను రాయకపోతే ఓపెన్ చేసి గీకి గోకి చూస్తాము. ఇప్పుడు వీడు 15 లక్షలు ఇచ్చి కొన్నాం. యవనస్తులారా, నాయన నా తమ్ముళ్ళారా, జాగ్రత్త నాయనా, కొంప కొల్లేరు చేసుకోమాకండి బాబా, నీకు దండం పెడతాడు సావే. 15 లక్షలు ఇచ్చి కొన్నాను వీడు మాట్లాడకపోతే ఏం చేయాలంటుందంట. ఇక అవన్నీ పాస్టర్ గారు చెప్పలేక ఏమన్నా చేసుకో తల్లి అని చెప్పి బైబిల్ సంఖ్యలో పెట్టుకున్నాడట. మరి అంతే కదా, అంటే ఆమె చెప్పేది ఏంటంటే నేను 15 లక్షలు ఇచ్చి కొన్నాను కనుక నేనేం చెప్తే అది జరగాలి. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే నాయన నేను చెప్పేది ఏంటంటే నువ్వు అమ్ముడు పోయినట్టే. నేను నిజం చెప్పేది, నా మాట వినండి, లేకపోతే పోయింది. గంజన్న దాగు బతకండి, స్వతంత్రులుగా ఉండండి. స్వతంత్రత లేని భారతదేశంలో స్వతంత్రుడికి ఎట్లా బతుకుతామేంటే, అట్లా వద్దు కదండి. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, అరే 15 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ఆమె అంత మెహర్బాని చూపిస్తే మిమ్మల్ని ఎంత విలువ పెట్టుకున్నాను, మీరు ఎందుకు లోపడుతున్నారు మరలా నువ్వు వాటికి వీటికి? గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగాను.